పవన్ కళ్యాణ్ భయపడ్డాడు. జగన్ అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ ఎక్కడ లోపలేయించేస్తారో అని పవన్ కళ్యాణ్ భయపడ్డాడు. పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై వైద్య కళాశాలని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేశాడు. ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ముడుపులు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇవి నా మాటలు కాదండోయ్. నిన్న అమ్మటి రాంబాబు గారి యొక్క ప్రెస్ మీట్ సారాంశంలో కొన్ని అంశాలు. ఏంటండి రాంబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు భయపడ్డారా? ఏది మీ జగన్ గారికి? మీ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండి, అధికారం మీ చేతుల్లో ఉండి, రౌడీలందరూ మీ చేతుల్లో ఉండి, వ్యవస్థలన్నీ మీ కింద పనిచేస్తూ, మీరు చెప్పినట్లు చేస్తూ, ఎన్నో విధాలుగా అణిచేయాలని ప్రయత్నించినప్పుడే పవన్ కళ్యాణ్ గారు మీకు భయపడ్డారు. ఇవాళ ఆయన సాక్షాత్ ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారండి. కోట్లాది మంది ప్రజలు ఆయన దేవుళ్ళ కొలుస్తున్నారు వాళ్ళు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూసి భయపడతాడా? చాలా హాస్యాస్పదంగా ఉన్నాయండి మీ మాటలు అంబటి రాంబాబు గారు. నిజం, మీరు అధికారంలో ఉన్నప్పుడే ఆయన్ని భయపెట్టలేకపోయారు కదా. ఇప్పుడు మిమ్మల్ని చూసి భయపడడానికి ఏముంది పవన్ కళ్యాణ్ గారికి? మీలో అంత విషయం ఏముంది? పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టే అంత విషయం మీ దగ్గర ఉందా? ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఒకసారి అధికారాన్ని కట్టబెట్టారు. గత 5 సంవత్సరాలుగా మీరే పాలిస్తూ ఉన్నారు. మీరు ఎలా అంటే అలా నడిచి, ఇక మీరు అధికారంలో ఉన్నంతసేపు మీ ఇష్టం వచ్చినట్టు చేశారా ఈ రాష్ట్రాన్ని. ఇప్పుడిప్పుడే కాస్త గాడిని పడుతుంది, అది కూడా మీకు ఇష్టం లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ప్రజల సమస్యల మీద ప్రజాధనాన్ని అంతా వెచ్చించి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎంతసేపు ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి, ఆయన ఎంతసేపు రోడ్డు మీద లాగడానికే ప్రయత్నించారు. కానీ ఎప్పుడైనా ప్రజల సమస్యల మీద కానీ మీరు ఏం చేస్తున్నారు, మీ పాలసీ విధానాలు ఏంటి, మీ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుంది, ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన పాపాన్ని పోలేదండి మీరు. ఇప్పుడు ఏమో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రజలు మీరు రాసిన ఎగ్జామ్కి మార్కులు వేసేసారు. మీరు సంపాదించిన మార్కులు 11, అంతే కదా. మీ ప్రోగ్రెస్ 11 మార్కులు తెచ్చుకున్న మీరు 164 మార్కులు తెచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. పరిపాలన ఎలా చేయాలని వాళ్ళకి నేర్పించేస్తున్నారు. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, అధికారం కోల్పోయినాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఇలా కాలం గడిపేస్తూనే ఉన్నారు మీరు. అసలు మీరు ప్రజల సమస్యల మీద ఎప్పుడు మాట్లాడరా ఏంటి? అసలు మీరుంటే ప్రజలకు సమస్యలే లేవని మీ ఫీలింగా? మరి దేనికి మీకు పదవులు? ప్రజల సమస్యల మీద మీరు మాట్లాడరు, మీ పరిపాలన విధానాల గురించి ప్రజలకు చెప్పరు, మీరు అనుకున్నది ఏదో మీరు చేసుకుంటూ పోతారు. మరి ఎందుకు మీకు పదవులు? ఇంకా అధికారంలోకి వస్తామని చెప్పేసి ప్రజలకి మైకులు పెట్టి ఉదరగొడుతున్నారు. దేనికోసం? మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేస్తాం, రాగానే మీ అందరినీ లోపలేసేస్తాం, ఇలాంటి ప్రగల్భాలన్నీ దేనికోసం? మన దగ్గర ఏదైనా విషయం ఉండుంటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు గమనించి మీకు ఇంకొద్ది బెటర్ సీట్లు వచ్చి ఉండేవి. మన దగ్గర అస్సలు విషయం లేదు కాబట్టి ప్రజలు మీకు ఆ 11 మార్కులన్నీ వేశారు. అసలు మీకు 0 రావాలి. ఎక్కడో పొరపాటుని ప్రజలు, ఎక్కడో కొంతమంది అమాయక ప్రజలు మీకు ఆ 11 మార్కులన్నీ వేశారు. ఎప్పుడైనా ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్రజల సమస్యల మీద, పరిపాలన విధానాల మీద, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మీద మీకు ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి అని ఏదైనా సభలోనో ప్రెస్ మీట్లోనూ మాట్లాడితే చూడాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారే, అది విని తరించాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశ. కానీ అది నెరవేరదు, అది జరిగేది కాదు. ఎందుకంటే మన దగ్గర నాలెడ్జ్ లేదుగా. మీ పిహెచ్డీలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిట్టాలి, ఆయన వ్యక్తిగత విషయాల్లోకి దూరి మరి ఆయన్ని ఎలా విమర్శించాలి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎలా తిట్టాలనే ఇలాంటి విషయాల మీద మీరు పిహెచ్డీలు అన్నీ అయిపోయినాయి. అదే తెలిసాక మీకు మారండి అయ్యా, మారండి, ఇకనైనా మారండి. మారి జనాల్లో కలవండి, ప్రజా సమస్యలు ఏంటో తెలుసుకోండి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఏమన్నా చేయండి, ఈ ప్రజలకి ఉపయోగపడే మాటలు ఏమన్నా మాట్లాడండి అయ్యా. మారండి, మీరు మారాలి. భగవంతుడు మిమ్మల్ని మార్చాలని ఆ భగవంతుని ఏడుకొండలోని ప్రార్థిస్తూ జై హింద్.